హలో అండి, నమస్తే. ఈరోజు ఒక స్పెషల్ గార్డెన్ మీకు చూపించబోతున్నాను. సో మన గార్డెన్లోనే ఎంతసేపు ఉంటే ఏముంటుంది. సో ఈరోజు మనం ఒక స్పెషల్ అందమైన గార్డెన్ అయితే చూడబోతున్నాం అనమాట. సో లక్ష్మీకాంతం గారు, సత్యరెడ్డి గారు వైజాగ్లోనే మా ఆఫీస్కి చాలా దగ్గర. ఇన్నాళ్ళే ఇక్కడ పక్కనే ఉందని నాకు తెలియదు అసలు. కానీ ఒకళ్ళు చెప్పడం వల్ల తెలిసింది, వచ్చాను. నాకైతే ఇప్పటి వరకు చూసాను, ఒక రౌండ్ వేసి అనమాట. చాలా బాగా అనిపించింది. అంటే ప్రతి ఒక్క మొక్క, ప్రతి ఒక్క దగ్గర మట్టి కానీ చాలా హెల్దీ ఉంది. అండ్ పెస్ట్ ఎక్కడ నాకు కనిపించలేదు. సో మీరు కూడా చూసేయండి ఏమేం కూరగాయలు, ఏమేం పళ్ళు, ఏంటి పెంచుతున్నారో. సో ఒక్కసారి ఇంట్రో తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. మీ గురించి ఒకసారి చెప్పండి. అంటే మీరు ఏం చేస్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఈ గార్డెన్ ఎన్నాళ్ళే చేస్తున్నారు అనేది. నా పేరు లక్ష్మీకాంతం అండి. మా హస్బెండ్ పేరు కేఎస్ రెడ్డి. మేము అంటే 44 years నుంచి వైజాగ్లోనే ఉంటున్నాం. 2000 year నుంచి గార్డెనింగ్ మొదలు పెట్టామన్నమాట. అంటే ముందు పూల మొక్కలు పెంచుకునే వాళ్ళం పూజ కోసమని. ఆ తర్వాత నెమ్మదిగా అంటే మా మనవడు వచ్చాక ఆకుకూరలు అవి పెట్టాలనే ఉద్దేశంతో ఇంట్లో అయితే మంచిదని ఆకుకూరల నుంచి స్టార్ట్ చేసి అలా కూరగాయలు పళ్ళు అన్నీ. ఆకుకూరలు కూరగాయలు ఎప్పుడు మొదలు పెట్టారు, ఎన్నాళ్ళు అయింది? 2011 అండి. నాకు అప్పటికి ఇంకా కాలేజ్లో చదువుతున్నాను, నాకు అసలు తెలియని కూడా తెలియదు. నాకు పిచ్చి అంటే ఒక 5-6 సంవత్సరాలు అయినా ఇంట్లో చేసేవాళ్ళం. టమాటాలును ఈ నక్క దోసకాయలు ఏవో పండించేవాళ్ళం, అంతవరకే. ఆకుకూరలు కూడా మేము స్టార్ట్ చేయలే. చిక్కుడు బీరా పెట్టుకునేవాళ్ళం. అంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక టైంలో అంతే చిక్కుడు కాయల కోసమనే పెట్టేవాళ్ళం. మా మనవడు వచ్చాక మాత్రం చిన్నపిల్లలకి సరస్వతి ఆకు పెడితే మంచిది అంటారు కదా. అప్పుడు ముందు సరస్వతి ఆకు తెచ్చి పెంచడం మొదలు పెట్టాం. రోజు అదే ఆకుకూర ఏం పెడతామని గోంగూర కాడలు వస్తాయి కదా, అప్పట్లో వేళ్ళతో సహా అమ్మేసేవారు కదా, అవి నాటితే అవి బాగానే మొలకలు వచ్చాయి. సరే అయితే మెంతులు అలా ఒక్కొక్క ఆకుకూర పెంచుకుంటూ వెళ్ళాం. ఓకే. ఆ తర్వాత ముదిరిపోయిన వంకాయలు వస్తాయి, మనకి టమాటో గింజలు వస్తాయి ఇంట్లోనే. పొట్ల కూడా పండిపోతాయి, కాకర అలా గింజలు పెట్టడం మొదలు పెట్టాం. అసలు ఒకప్పుడు విత్తనాలు కొనుక్కునే అలాగే చేసేవాళ్ళం. అలాంటిది మెల్లమెల్లగా ఇప్పుడు విత్తనాలు కొనుక్కునే స్టేజ్ కి వచ్చాము. అవి బాగా వచ్చేవి. ఇప్పుడు కూడా చక్కగా మనకి అన్ని అవైలబిలిటీలో ఉంటున్నాయి. ఒక 5-6 రకాలు మనం మార్కెట్ నుంచి ముదిరిపోయి తెచ్చుకుంటే అవి వేసేసుకోవచ్చు. అయితే అందరికంటే ముందు స్టార్ట్ చేసిన ఆవిడ నాకు తెలిసి. మనం అందరికంటే లేట్ గా స్టార్ట్ చేసాం కానీ మనం ముందుగా అనిపించేస్తున్నాం వీడియోలో. కానీ కనిపించాల్సింది అలాంటి వాళ్ళు. ఎందుకంటే మనం ఇప్పుడిప్పుడు కొన్ని ఏవో మనకు తెలిసిన టిప్స్ చెప్తున్నాం, కానీ ఇప్పుడు ఇవాళ ఆవిడ ఏం టిప్స్ చెప్తున్నారో చూద్దాము. ఎందుకంటే గార్డెన్ లో చాలా ఫ్రెష్, హెల్దీ, ఎక్కడా పెస్ట్ లేదని చెప్తున్నాను కదా. సో మీ ఒకసారి చూసాక మీకే అర్థం అవుతుంది. సో లక్ష్మీకాంతం గారు నిజంగానే లక్ష్మీదేవిలా ఉన్నారు ఆవిడ చూడడానికి అసలు. సార్ కూడా. సార్ అయితే మీకు ఎలాగా హెల్ప్ చేస్తున్నారు? మీరు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? ఆవిడ ఎలాగో చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళు ఎలాగో చేస్తారు. ఫస్ట్ నుంచి మేము మొక్కలు వేస్తాం, పువ్వులు పోస్తే మార్నింగ్ వచ్చి ఈయనకి వస్తారు. ఇంటర్వ్యూ చేయొద్దాం మిమ్మల్ని? మాట్లాడండి సార్, పర్లేదు. పువ్వులన్నీ కొయ్యడం ఈయనేనమ్మా. మా నాన్నగారు అదే పని చేస్తారు. మార్నింగ్ మొక్కలకి నీళ్ళు పోయడం, పాలు తెచ్చేస్తారు, మిల్క్ ప్యాకెట్స్ బుట్ట పట్టుకు పైకి వచ్చేస్తారు. మీకేమి ఇష్టం అండి, పువ్వులా లేకపోతే కాయగూరలా ఎక్కువ ఇంట్రెస్ట్? అన్ని ఇష్టమే. కొయ్యడం ఇష్టమా? ఎంతో ఇష్టం. వెరీ గుడ్, నైస్. సో ఫ్రెండ్స్ చూసేద్దాం ఏంటేంటి ఉన్నాయో. నమస్తే, నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా. ఈ శంఖం పువ్వుల్లో అన్ని రకాలు ఇక్కడ వేసేసుకున్నారు మీరు. ఇంకా రాగానే చక్కగా పువ్వులు ఏరుకొని రోజున చూడండి బీస్ తిరుగుతున్నాయి చక్కగా. ఓకే, ఇప్పుడు ఇదేంటమ్మా? ఎల్లో కలర్ కనకాంబరం మొక్క. ఇది కొమ్మలతో వస్తుంది కదా? ఇది మా అత్తగారు ఇచ్చారు నాకు. ఎక్కువ మీ ఇంట్లో అత్తగారు ఇచ్చిన, అమ్మగారు ఇచ్చిన వాళ్ళ జ్ఞాపకాలు ఎక్కువ ఉన్నాయి, మెమరీస్. రోజు వాళ్ళని తలుచుకోవచ్చు అన్నమాట. అవి చూడగానే తక్కువ గుర్తొస్తారు కదా. అయితే మీరు కూడా మొక్కలతో మాట్లాడుతూ ఉంటారన్నమాట. వీటికేం వార్నింగ్ లేదు? పలకరిస్తాం. అబ్బా భలే ఉందిరా. కానీ మీరు ఊరిలో వచ్చాక ఒకసారి పలకరిస్తే అవే ముందు నాకు తెలిసి. ఇదిగోండి అడవి మామిడి. మామూలుగా కూడా ఈ కొమ్మలు కోసేసిన వాటికి చెప్పాలంటమ్మా, సారీ అమ్మా కోసేస్తున్నామే అని. అలాగే ఇప్పుడు ఈ కోసుకున్నా నేను థ్యాంక్ యూ చెప్తాను. పాదికి ఏ పాదికి కోసుకున్నా థ్యాంక్ యూ అనే కోసుకుంటాను. ఏదో ఇట్లా బియ్యం చల్లుతారంటమ్మా పక్షులకి, వాటికి బియ్యం చల్లి అప్పుడు మొదలు పెడతారంట పంట కొయ్యడం. నేను చెట్టుకి థ్యాంక్స్ చెప్పేస్తాను. ఇచ్చేవరా అమ్మా, థ్యాంక్ యూ రా అంటుంటాను. అండ్ మా ఇంట్లో వాళ్ళు కోసేటప్పుడు అన్ని కోసేయకండి, చెట్టుకు కొన్ని ఉంచండి అని చెప్తుంటాను. ఒకటనే ఉంచండి, దాని బిడ్డలో పువ్వులు కూడా అన్ని తీయని మనం అలాగే సీడ్స్ ఉంచుకుంటాం. అవును, నెక్స్ట్ జనరేషన్ రెడీ చేస్తా ఉంటాం కదా. దానికోసం అని కాదు మనకి. ఇక్కడేమో ఇది
తులసి. దీన్ని ఏంటంటే ఏం తులసి? సబ్జాల తులసి. కానీ దీన్ని రుద్ర తులసి అంటారు. రుద్ర తులసి అంటారు దీన్ని. నేను చెప్పేది దాని పేరు మీరు చెప్పాలి మరి. ఇక్కడ ఇదోటి వేసాం రాడిష్, ఇక్కడోటి వేసుకున్నాం. రాడిష్లు ఎంత చిన్న అరకేజీ డబ్బాలో చక్కగా వేసుకుంటున్నారు, లీటర్ డబ్బాలు. చిన్న చిన్న పాన్ షాపుల్లో ఉంటాయి కదా డబ్బాలు. అవును అవును, లైట్ వెయిట్ చక్కగా ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేకుండా. ఇది ఒక మార్నింగ్ గ్లోరీ. నీ దగ్గర లేదమ్మా? ఇందులో రెడ్ కలరు నేను వెంకట్రావు గారు అని విజయనగరం వెళ్ళినప్పుడు చూసాను అనమాట. ఇదొక కలర్ వస్తుంది, అది మార్నింగ్, అది బ్లూ, స్కై బ్లూ. చిన్న దాంట్లో నాకు సీడ్స్ ఆల్రెడీ రెడీ చేసేస్తున్నారు ఆవిడ. ఏం అడుగుతున్నారో ఆవిడ ఆన్ స్పాట్ కట్ చేస్తున్నారు, మళ్ళీ మర్చిపోతామని. ఇదిగోండి ఇవి కూడా చక్కగా సీడ్స్ ఫామ్ అవుతున్నాయి. కానీ ఇవి పడ్డాయంటే మొత్తం గార్డెన్ అంతా వస్తున్నాయి ఉంటాయి. ఏమమ్మా ఇలాగ వస్తున్నాయి? ఇవేనా విత్తనం? విత్తనం ఎలా వస్తుంది? అమ్మో పెద్ద విత్తనం, చిన్న పువ్వులు ఇవి. బాగుంది. ఇదేనా సీడ్ ఫామ్ అవుతుందా? ఓకే, చూసారా అక్కడ బీర చూడండి ఎంత పెద్దగా వస్తున్నాయో. ఇది అయ్యేటప్పటికి అది అందుకో. ఇది కూడా మళ్ళీనే వేసారు కదా? ఇది ఎన్నాళ్ళు ఇది పెట్టి? ఇది 2 months అయిపోద్ది. 2 నెలలు అవుతుంది. 2 నెలలకి చక్కగా మీరు ఏం సీజన్ తో పని లేదు, ఎప్పుడో వేసుకుంటారు కదా. బీర మనకి ఎప్పుడో వచ్చేస్తుంది, మనకి వైజాగ్ లో రాదు, ఇలాంటివి ఏం లేవు. ఇదేమో 365 days చిక్కుడమ్మా, 365 రోజులు చిక్కుడు వస్తున్నాయి. కాయలు వచ్చినాయా? ఇదిగోండి ఇదిగోండి, ఇవా? అదే అదే. ఓ ఇదిగోండి, మా దగ్గర కూడా ఈ వెబ్సైట్ లో సీడ్స్ ఉన్నాయి. 365 రోజులు చిక్కుడు ఇలా గుత్తు గుత్తులుగా వస్తుంది. తీగే కదమ్మా ఇది? తీగ, అదిగో పైకి ఎక్కిందమ్మా. ఇగోండి ఇగోండి, ఇక్కడ కూడా ఉన్నాయి, మొదలైంది. ఇక్కడ కూడా ఉన్నాయి, చక్కగా వస్తున్నాయి. కానీ ఎంత హెల్దీగా వస్తున్నాయో. మీ ఉడతలో ఏవో మొదలు పెట్టాయి ఆల్రెడీ. కాదు పురుగు ఏదో వచ్చింది, కన్నం పెట్టి తినేస్తాయి, మనకి డొల్ల వదులుతాయి. మొన్న మాధవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు, పామ్కి వెళ్ళినప్పుడు అలాగే మొత్తం తొక్కలన్నీ వదిలేసి బరబాటీలు కూడా అలాగే తినేస్తున్నాయి అనమాట. మరి ఏం చేయలేం మనం. అదే కదా, నా కోసం ఒక సీడ్స్ కోసం బ్యాగ్ ఒకటి రెడీ చేశారు ఆవిడ. ఇదిగోండి. ఓకే చెప్పండి. మునగ అలా రాగానే ఎన్ని కాయలో. రండి ఇటు వచ్చేయండి అమ్మా మీరు. చూడండి గుత్తు గుత్తులు, అసలు ఆకులు కూడా కనిపించట్లేదు. అటొక గుత్తు ఉంది. ఇదిగోండి ఇదిగోండి, ఇదిగో వెనక్కి ఇద్దరం కనబడుతున్నామా? ఇదిగోండి మొత్తం ఎన్ని కాయలు, బజార్ పెట్టుకోవచ్చు అన్నమాట మనం. అసలు అన్ని కాయలు వస్తున్నాయి. అండ్ మళ్ళీ చిన్న దాంట్లోనే వేసారు, ఇందులోనే వేసారు. ఎన్నాళ్ళు అవుతుంది మా మొక్క ఇది? ఇది ఒక 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల మొక్కలు. ఇదొకటి 2 కదా? ఇంకా ఉన్నాయి 6 మొక్కలు మొత్తం అమ్మా. నేను ఒక్క మొక్కకి రావట్లేదు దీనికి ఎంత పన్నులు పడుతుంటాయా? మొక్కల్ని తన్ని మరీ పెంచుతున్నారు అనమాట లక్ష్మీకాంతం గారు. ఇక చూడండి ఎంత హెల్తీగా గుత్తులుగా వస్తున్నాయి. అరటి చెట్టు చక్కగా అది కూడా ఇందులోనే వేసారు, చిన్న దాంట్లోనే. ఏం అరటమ్మా ఇది? కూరదా? ఎలక్కి అరటనే, కర్ణాటక వెరైటీ అరటి. ఓకే, ఇది అంతే మా మేనకోడలు ఇచ్చింది. చాలా మొక్కలు అలాగే ఉంటాయి మనకి. మీ గార్డెన్ లో చాలా వరకు మీ ఇంటి నుంచి తెచ్చుకున్నవి, మన గ్రూప్ లో ఇచ్చినవి అవే ఉంటాయి. ఎక్స్చేంజ్ చేసుకుంటాం కదా. అవును, నా దగ్గర వాళ్ళకి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇలా ఎక్స్చేంజ్ లో వచ్చిన ఇచ్చిన సీడ్స్ చాలా మంది వృధా చేసేస్తున్నారు. ఇంకా సీడ్స్ కావాలని పరిగెట్టి తీసుకుంటారు. తీసుకున్నంత బాగా పెంచుకోవట్లేదు అందరూ. నేను అబ్జర్వ్ చేసింది. మీరున్న ఆదిలక్ష్మి గారు అంతే, నేను ఇచ్చిన ప్రతి సీడ్ అప్పుడు వినియోగం చేశారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది సీడ్ మళ్ళీ యూజ్ చేస్తుంటే. మళ్ళీ మనం ఇంకొకటి ఇస్తే బాగుంటుంది కదా. ఈ మధ్యలో మొక్క ఏంటిది? చెట్టు అమ్మా, అది కింద నుంచి ఉంది. పసుపు కింద ఉందమ్మా. ఓకే, నేల మీద ఉంది అది. వస్తున్నాయి పువ్వులు వస్తుంటాయా? కొంచెం తక్కువే, అంటే 2 ఇళ్ళ మధ్యలో ఉండిపోయింది, ఎండలేక సరిగ్గా రాదు. మన ఆ చివరికి వెళ్ళిపోయాడు. చాలా ప్లేస్ ఇలా చివరికి వెళ్ళిపోయి ఇక్కడ మొదలు పెడదాం మళ్ళీ. అదే అదే, మీరే ముందుకు వచ్చేయండి. పర్లేదు, మీరే కనిపించాలి. గుమ్మడి అమ్మా, ఇది కాయ వస్తుంది ముడిచిపోతుంది ఎందుకో. గుమ్మడికాయ ఇది? గుమ్మడి, మంచి గుమ్మడి. అంటే ప్రతిదీ కూడా ఒక దగ్గర వేసి వదిలేయలేదు, ప్రతిదీ మల్టిపుల్ ప్లేసెస్ లో ఉన్నాయి అన్నమాట. సో ఇదిగోండి ఇది గుమ్మడి. పైన వచ్చేస్తాయేమో కాయలు వస్తాయి ఇప్పుడు కదా. ఇక్కడ ఒక కాయ ఉంది, అది అమ్మ. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇదిగోండి గుమ్మడికాయ, చాలా బాగుంది. అదేమో బూడిద గుమ్మడి. ఇది బూడిద గుమ్మడి అమ్మా, ఈ చివరి పాదు బూడిద గుమ్మడి. ఓకే, ఇటు వచ్చేయండి. పర్వాలేదు.
ఇది బూడిద గుమ్మడి, ఇది చెరకు. చెరకు ఎందులో వేసారు? 2 కొమ్మలు ఊరికే వేసారా? ఓకే ఓకే. ఇందులోనే ఈ పాద శంఖం పువ్వులు, రేఖ శంఖం పువ్వులు, కొన్ని మిర్చీలు ఉన్నాయి. క్రాంతి కనిపిస్తున్నావా? ఇద్దరం కనిపిస్తున్నావా బానే? ఇగోండి ఇక్కడ నాకు ఏవో కనిపించినాయి చూడండి. చూసావు కదా, ఏంటో సీడ్స్ చూస్తుంటే మనసు ఆగదు, అలా లేపేస్తుంటాను. ఇక్కడ ఉంది కదా కాకరపాదు, తలకాయ మీద చూడదు. ఇవి పొట్టి కాకరలా ఉన్నాయి కదా, పెద్దవే అమ్మా. ఇవి పెద్దవే. ఓకే. ఇందులోనే వైట్ చిన్నదా పెద్దవేనా? అది నున్న కాకర, అది వేరే రకం. ఓహో, ఇది వేరే రకం. నున్న కాకర నున్నగా చూసా, ముళ్ళు లేవు, పైన బుడిపులు లేవు. ఇది వైట్ కాకర. వైట్ కాకర. వైట్ కాకర నేను పెంచలేదమ్మా, చూడడం ఇదే ఫస్ట్ టైం. అవునా? సీడ్స్ ఇస్తాను మీకు. సీడ్స్ ఉన్నాయి, నేనే పెంచలేదు, అదేంటో. ఓసారి వేసాను రాలేదు, ఇంక వదిలేసాను. ఇగోండి ఇగోండి ఇక్కడ ఒక కాయ ఉంది. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. తెల్ల కాకర అండి, ఎంత బాగుందో. ఈ నున్న కాకర ఏంటి ఇంతే వస్తాయి కాయలు? పెద్ద వస్తాయి, సేమ్ కాకరలాగే వచ్చేస్తున్నాయి. ఎక్కడ వెరైటీ ఇది? ఇదే చూడడం ఫస్ట్ టైం. వైట్ కాకర సీడ్స్ లో వచ్చింది అది నాకు. ఓహో, నేను అంటే అదేంటో నాకు తెలియదు. తమిళనాడు కేరళ వైపు అన్ని వెరైటీలు ఏవో. ఇదేమో బటర్నట్ స్క్వాష్. ఇక్కడ ఇదిగోండి, ఇదేంటి కూరగాయల వండుకొని తింటారా? అందరూ అడుగుతున్నారు కదా అని నేను తెప్పించి సీడ్స్ యాడ్ చేస్తాను వెబ్సైట్ లో. కానీ గుమ్మడి రకమే, గుమ్మడి రకమే, అలాగే వండేసుకోవచ్చు, కూర అది చేసుకోవచ్చు. అంటే మనకి ఎప్పుడు వెజిటబుల్ లేనప్పుడు ఇది వాడుకోవచ్చు, నిల్వ ఆగుతుంది. గుమ్మడి లాగే. ఇదో బీరపాదు, ఈ పొట్టి బీర భలే వచ్చింది చూడండి, లాగా వచ్చింది చక్కగా. ఇందులోదే ఈ కాకర ఇక్కడ ఉన్నదన్నమాట. అసలు ప్రతి దగ్గర ఒక కాకర ఉంది, ఓ దగ్గర అన్నిట్లోనే వేసారు మీరు. అంటే మాకు మా పక్కింటి ఆయన ఉన్నారు నూకరాజు గారు, ఆయన ఏంటంటే ఒక రకం వేసారు అనుకోండి, ఇంకా అందులో డిస్టర్బెన్స్ ఉండకూడదు అనమాట, ఇంకేది కలపరు. కానీ మీరు అన్ని వేసుకున్న ప్రతి కుండీలో రకరకాలు ఉన్నాయి. ఒక్కొక్క బంచకొమ్మ నాటేస్తుంటాను, సూపర్ గా నెమటోడ్స్ రాకుండా ఉంటాయేమోనని. అవును, ఇంకా ఇది లైట్ చూసామా. ఇది వంగ. వంగ చూడండి అన్నమాట, పెద్దది. ఇది నల్ల వంగ, రౌండ్ ఓవల్ షేప్ వస్తుంది. బ్లాక్ బ్యూటీ. ఓకే, బ్లాక్ టమాటో అని ఇచ్చారు, బ్లాక్ చెర్రీ టమాటో. ఇంకా కలర్ రాలేదు. ఓకే, ఇదిగోండి ఇక్కడ పండింది బ్లాక్ కలర్ అంటే చెర్రీ టమాటో. చెర్రీ టమాటోస్ వచ్చినాయి, కాశీ రత్నం కదా. ఇదేమో సపోటా. ఇదిగోండి సపోటా కాయలు వస్తున్నట్టున్నాయి, చిన్న చిన్నగా కనిపించినాయి నాకు. అదే అదే, ఇంకా పండలేదు కానీ మన వరకు కిందకి వచ్చింది. మన వరకు మన వరకు రాని తినేస్తాయి అవి ఉడతలు. ఇదొక సపోటా చెట్టు అమ్మా. ఏది ఒక్కటి లేదు మీ దగ్గర, అన్ని మల్టిపుల్. 4 ఉన్నాయి. 4 సపోటా చెట్లు ఉన్నాయంట. ఓకే, అంటే మనం ప్లాన్ చేసుకోవడం ఇలా చేసుకుంటే ఓసారి పళ్ళు అయ్యేసరికి ఇంకో చెట్టు రెడీ అవుతుంది. అది అక్కడ ఉన్నాయి కాయలు ఉన్నాయి అగోండి. కానీ సపోటాలు చెట్టుకే దగ్గరగా ఒక 2-3 నెలలు ఉండాలి. అవునవునమ్మా, రెడీ 2-3 నెలల నుంచి ఉన్నాయి. టేస్ట్ ఎలా ఉన్నాయమ్మా? చాలా స్వీట్ గా ఉంటాయి. అసలు మన ఇంట్లో ఏ పండు పండినా అమృతమే. 1-2 పండితే కానీ అమృతం. అంతే, అది ఎంజాయ్ చేయడంలో ఉంది అసలు ఆ విషయం. టమాటోలు ఏంటమ్మా అంటే సీడ్స్ లో వచ్చి ఇదేంటో ఉన్నాయో చూసాను, చూడడం అయితే చూసాను. ఇక కిందకి చూడండి ఎట్లా కొట్టేసి కొమ్మ చెట్టుని విరిపేసి ఉడతలు అవి నోటితో పట్టుకుని వెళ్ళిపోతున్నాయి. కొమ్మల్ని కాయల్ని నోటితో పట్టుకుని పక్కకి వెళ్ళిపోతున్నాయి. అంటే ఉంటే మళ్ళీ మనం షుష్ అంటాం, పట్టుకుని పారిపోతున్నాయి. ఇదో ముల్లంగి. ఇదిగోండి, ఇది ఒక రకం రాడిష్ అనుకుంటా. ఇది రాడిష్ కదమ్మా? ఓకే, చిన్నది, ఇంకా సరిగ్గా ఫామ్ అవ్వలేదు, చిన్నగా వస్తున్నాయి ఇంకా మెల్లగా. ఇక్కడ ఒక మిర్చి వేసాను, ఇందులో వేసేసుకోమ్మా. ఇక్కడ మిరపకాయలు. అంటే ఈ పాదు చిన్నగా ఉన్నప్పుడు ఆ మొక్క పెట్టేశాను అక్కడ. నేడున్నా చక్కగా పండేస్తున్నాయి, చక్కగా వస్తున్నాయో. ఇంకా ఇది అంతే, పప్పాయ అలా వచ్చింది, అలా చోట వేసి. ఇవన్నీ కాంప్లిమెంటరీ అన్నమాట. అంతే. ఈ వీటిలోని మునగమ్మ, ఇంకా మళ్ళీ ఇదో సపోటా. అమ్మ బాబోయ్, పక్కనే మళ్ళీ ఉన్నాయి. అసలు ఎన్ని పెంచుతున్నారు? కోసేసాం అనమాట, అవి ఉన్నాయి. మునగ కోసేసాం. ఇక్కడ చెట్టు 4 ఉన్నాయి కదా, 6 మునగ చెట్లు ఉన్నాయి అన్నమాట. కంటిన్యూస్ గా ప్రతి వారం మీరు కాయలు వస్తూనే ఉంటాయి చక్కగా. ఇవి ఏంటమ్మా? ఇవి ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను. డిసెంబర్ అమ్మాయి, డిసెంబరాలు చూడండి, మామూలుగా మనం చూసుంటాము. చాలా వెరైటీగా ఉన్నాయి అసలు, పాత రకం అన్నమాట. చాలా బాగున్నాయి అసలు. ఇదిగోండి కలర్ కూడా
ఇవి ఎక్కడో తెచ్చాను అన్నారు కదా. మా అమ్మమ్మ గారి ఊర్లో వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు నుంచి తీసుకొచ్చారంట. మీరు ఎవరి దగ్గర చూసారో లేదో ఇలాంటివి. ఈ రాడిష్ బాగా వచ్చిందమ్మా. చూడు పెరుగు తోటకూర వెనకట్ల ఉంది. అదిగో ఇదిగోండి చిన్న వాటిల్లో పెడుతున్నారు రాడిష్ మాత్రం. దానికి ప్లేస్ వేస్ట్ లేకపోతే అనవసరంగా. చిన్న దాంట్లో వస్తున్నాడు పెద్దది. ఇదేంటమ్మా ఈ సపోటా కొంచెం రౌండ్ వస్తున్నట్టుంది కదా. కొంచెం తేడాగా ఉంది. ఇది కొంచెం రౌండ్ వస్తున్నాయి ఇవి. ఇక్కడ ఇదిగో ఇక్కడ ఒక కాయ ఉంది, ఈ వెనకన ఒక కాయ ఉంది. ఇవి రౌండ్ గా వస్తున్నాయి. ఇది చూడండి, ఇదిగోండి ఈ రకం గన్నేరే అనుకుంటా కదా. ఈ పసుపు గన్నేరు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఉండేది అనమాట. వినాయక చవితి వ్రతంలో వాడే గన్నేరు ఒరిజినల్ గా ఇవి వాడతారంట. ఈ ఆకులు ఇవి మనకి ఇక్కడ సహజంగా దొరకవు, కనిపించదు. వేసేస్తారు పింక్ కలర్ గన్నేరు మొక్కలు. ఇది చూడండి చక్కగా. ఈ మొక్క మీరు ఎక్కడి నుంచి తెచ్చారా? అవునవునమ్మా. కొమ్మ కాదు, మాకు వాచ్మెన్ మొక్క తీసుకొచ్చాడు పల్లెటూరు నుంచి. చక్కగా ఎన్నాళ్ళైంది ఇది? ఒక 4 years అవుతుంది. పువ్వులు ఉన్నాయి. అలా వస్తానే ఉంటాయి. అంటే ఒక 6 months అవగానే ఆ మట్టి హాఫ్ తీసేస్తాం, మళ్ళీ మంచి మట్టి వేసేస్తాం. ఎరువు కలిపింది గత్తం అన్ని. కుండి పెట్టారా? అంటే వాటర్ ఎక్కువ ఉండాలి దీనికి, డల్ అయిపోతుంది. అందుకో అందులో కొంచెం వాటర్ వేసి ఉంచుతాం అన్నమాట. నాకు తెలియక ఏం చేశానంటే అన్ని కుండీలకి కింద వైపు కన్నం పెట్టాను. సో కొంచెం పక్కన పెట్టుంటే బాగుండు. ఈ మాత్రం నీరనే రిటైన్ అవ్వను. ఇప్పుడు మీ ఐడియా బాగుంది. యాక్చువల్ గా నీరు దానికి ఎక్కువ పట్టాలి అనుకుంటే కింద ఒక టప్పు పెట్టేసుకుంటే సమ్మర్ లో బాగా యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. కింద ఒక కుండీ లాగా పెట్టుకుంటే అరేంజ్ అవుతుంది. ఇవి కూడా డిసెంబర్ ఇదో రకం డిసెంబర్. ఎంత బాగున్నాయో కలర్స్ అసలు, రంగులు తోట నిండా. అందుకే ఇక్కడ బటర్ఫ్లైస్ బీస్ తిరుగుతున్నాయి. కమలాపళ్ళు మొక్కది ఇదా? కాయలు రాలేదు. మీరు ఇలా వచ్చి 3 years అయ్యింది. నేను కనిపించకపోయినా పర్లేదు, రోజు నేను కనపడుతూనే ఉంటా. మీరు కనిపించండి. 3 to 4 years ఉంటుంది దీని ఏజ్. ఇంకా రాలేదు. మొదలు బాగా వచ్చింది కానీ లావుగానే. పట్టండి కనపట్టండి. నేను యూట్యూబ్ చేస్తాను, నేను ఇలా చూపిస్తే బాగోదు కదా. కాయలు వస్తే అప్పుడు బాగా చూపిస్తాను. దోసమ్మా ఇదిగో దోసకాయలా? కాదు కాదు, మామూలు దోసే. ఇలా వచ్చింది చూడండి పొడవుగా, వెరైటీగా. ఈ కాయలన్నీ ఇలాగే వస్తున్నాయా? లాంగ్ దోసని ఇచ్చారు. ఈ సీడ్ ఉంచండి అమ్మ మరి నాకు. ఇదిగోండి ఇక్కడ కాయ వచ్చింది, ఏదో మిరపకాయలా వచ్చింది చక్కగా. వచ్చి అలా రెడీ అవుతుంది మాట. ఇప్పుడు ఇలా వెళ్తుంది. ఇదంతా అదేనా? ఇదేమో వెంగిడి బీన్స్. అక్కడ 2 కాయలు. కాదమ్మా, మీ గార్డెన్ లో ఒక సీజన్ ఉంటుందా మీకేమి? అలా వస్తానే. అలా సీజన్ లేకుండా అన్ని రకాల కూరగాయలు అన్ని సీజన్స్ లో పెట్టేస్తున్నారు చక్కగా మీరు. ఇప్పుడు ఈ మిరపకాయలు బాగున్నాయి చూడండి. ఇదొక మిర్చి లావుగా వచ్చాయి. ఎక్కువ కారం ఉన్నాయా? కారం లేదా? ఉంచుకున్నారా విత్తనాలు మరి? బాబోయ్ విత్తనాలు అసలు ఎంత వాల్యుబుల్. ఇచ్చేయండి, వేసేయండి నాకు, వేసేయండి. ఈ విత్తనాలు నేను జాగ్రత్తగా దాచుకోవాలి. మీరు విత్తనాల నుంచే వేసారా? అంటే ఇప్పుడు మనకు తెస్తారు కదా, అందులో నచ్చింది అలా వేస్తుంటాను. మిర్చి ఎక్కువ అలాగే వేస్తాను. ఇది లెట్యూస్. లెట్యూస్ 3 వేసాను. ఇదేమో గోల్కొండ చిక్కుడు అంటాం కదా అది. ఇదేమో మస్క్ మిలన్. ఇప్పుడు సమ్మర్ లో వస్తుంది కదా, అందుకు పెట్టాను. ఇదేమో వేరుశనగ. ఇది వేరుశనగ పెట్టారా? కాదు, కింద వస్తాయనే పెట్టాను. అంటే వస్తుందో లేదో చూద్దామని. లెట్యూస్ ఇక్కడ డైరెక్ట్ గా సీడ్స్ వేసుకుంటున్నారా? వేరే దగ్గర వేసుకొని తెచ్చి వేసుకుంటున్నారా? చిన్న దాంట్లో నారేసుకొని లెట్యూస్ అయితే అలా వేసుకుంటున్నారు. ఇది లాంగ్ చిక్కుడు. అక్కడ స్వీట్ ఆరెంజ్ అమ్మా. ఇప్పుడు ఎన్నాళ్ళు అయింది పెట్టి? 4 to 5 years అవుతుందమ్మా. కాయలు వస్తూనే ఉంటాయి రెగ్యులర్? అలా వస్తుంటాయి. చిన్న ఉన్నాయి, చక్కగా వస్తున్నాయి. కానీ నిజంగానే అంటే నేచర్ రకాలు మామూలుగా పాతకాలం రకాలన్నీ మీ తోటలో ఎక్కువగా ఉన్నాయి. చంద్రకాంతలో ఏరుకున్న వాళ్ళది పుణ్యం, ఏరుకున్న వాళ్ళది పాపం. ఎన్ని కావాలంటే తీసుకుంటారా మీ ఇష్టం. ఒక ఇంటికి కాదు, ఒక గుడికి సరిపడా ఉన్నాయి అనమాట మాల కట్టుకుంటే. ఇదొక రకం డిసెంబరాలు. గొబ్బి అంటారు. గొబ్బి పువ్వులు. ముళ్ళ గోరింట గానీ అంటారు. ముళ్ళ గోరింట. ఈ ఆకులు హెయిర్ ఆయిల్ లో వాడుకోవచ్చు. ఓకే, ఇవి సంవత్సరం అంతా వస్తాయమ్మా? అలా పోస్తా ఉంటాయి ఇవి రెగ్యులర్ గా. ఇవి నెత్తి మళ్ళీ ఎక్కువ వస్తా ఉంటాయి. రంగు. ఇదిగోండి చూడండి, ఇది డిసెంబరాలు ఎంత చక్కగా వస్తున్నాయో ముద్దగా. ఎంత వేసి ఇవి మాత్రం చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి.
ఇవి మీరు ఊరు నుంచి తెచ్చుకున్నవే? అన్ని అక్కడక్కడ నుంచో తెస్తున్నారు. ఒక మొక్క తెస్తానమ్మా, అది కొంచెం పెరగగానే కొమ్మ మల్టిప్లై ఇవి అంతే. రెడ్ డిసెంబరాలు అనమాట ఇవి. ఇది అంతే, హైదరాబాద్ నుంచి తెచ్చాను. ఇది మన నేచర్ గార్డెన్ గ్రూప్ వాళ్ళకి 100 మొక్కలు ఇచ్చాను. ఓహో, కొమ్మలే గుచ్చేస్తే వచ్చేస్తాయి ఇవి. నేను ఇంత చిన్న కొమ్మ తెచ్చుకున్నాను హైదరాబాద్ నుంచి. ఎలాగా ఫ్లైట్ లో బట్టల్లో దాచుకుని తెచ్చుకున్నా. అని భయం వేసి. ఇది వైట్ గొబ్బి అమ్మా, ఇది వైట్ గొబ్బి. గొబ్బి పూలు అన్నా ఒకటేనా? గొబ్బికి ముళ్ళు ఉంటాయమ్మా, డిసెంబరానికి ముళ్ళు ఉండవు. ఇది ముళ్ళు గుచ్చుకుంటాయి కాబట్టి పువ్వులు బాగుంటాయి కదా, ఎక్కువ వస్తాయి మనకి, ఎక్కువ నెల్లు. రోజు ఒకసారి పలకరిస్తా ఉంటాయి మీరు ఇలా వచ్చినప్పుడల్లా. ఇది ఒక మార్నింగ్ గ్లోరీ. ఇది ఒకటే నా దగ్గర ఉన్న రకం ఉందా? ఇది పింక్ బ్లూ కలిపి వస్తున్నాయి అమ్మా. ఓకే, కాసేపు ఇలా పింక్ గా ఉన్నట్టు మార్నింగ్ పూసినట్టు బ్లూ లో ఉంటుంది. చక్కగా వస్తున్నాయో అలా ఉంచేస్తే వచ్చేస్తాయి. అంతే అంతే, నాకు గొప్ప సరదా విత్తనాలు కలెక్ట్ చేయడం అంటే. ఇవి టమాటోలు. ఇదిగోండి ఎంత చక్కగా వస్తుంది. ఇక్కడ డబల్ కలర్ లా వచ్చినాయి కదా, పైన ఒక రంగు కింద ఒక రంగు, 2 రంగులు టమాటాలు. కానీ ఇక్కడ ఒక కరివేపాకు మొక్క, అక్కడ ఒక కరివేపాకు మొక్క, మళ్ళీ ఇక్కడ ఒక కరివేపాకు మొక్క. ఎన్ని ఇది మా మేడ్ తెచ్చింది అనమాట. సరే వేసేసుకున్నాం. కొమ్మ తెచ్చారా? మొక్క చిన్న మొక్క వేరుకి వస్తుంది కదమ్మా, వేరు నుంచి మొక్కలు వస్తాయి. అవును, అలా వచ్చింది. ఇదొక బీర, ఇదిగో అక్కడ ఉంది బీరకాయ. ఇక్కడ నేతి బీరకాయ అండి, డార్క్ గ్రీన్ నేతి బీర అన్నమాట. అయిపోయినాయా? చివరికి వచ్చింది. మీరేమంటారు దీన్ని? ఏదో అంటారు దీన్ని, నూరు వరహాల పూలు ఏదో అంటారు. ఓకే, 2 మొక్కలు. పువ్వులు తక్కువ వస్తున్నాయా? ఇప్పుడు మొదలవుతాయి అమ్మా, ఇప్పుడు ఇప్పుడు సమ్మర్ ఎక్కువగా. ఇది కూడా అదే కదా, 2 ఒకటే రంగమ్మా. ఇది ఏదో ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి ఆ మొక్క. ఇది పార్కుల్లో ఉంటాయి కదా, చిన్న పూలు ఉంటాయి. అది కొమ్మలు అయిపోతాం. కావాలా? లేదు లేదు వద్దు. ఇది రెడ్ బచ్చలి, ఇది గ్రీన్ బచ్చలమ్మా. ఇది గ్రీన్ బచ్చలి, అక్కడ ఉంది కదా బచ్చలి. తీగ పెద్ద ఆకులు వస్తుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ మరి ఇప్పుడు ఈ సీజన్ అయిపోయాక ఇలాగ ఉంచేస్తారా? అంతే, కట్ చేసేసి వదిలేస్తారా? ఓకే, మళ్ళీ ఆ టైంకి వచ్చినప్పుడు అవే రెడీ. వింగిడ్ బీన్స్ అమ్మా, వింగిడ్ బీన్స్ పొట్టి రకమా? చిన్నవే, ఇంతే ఇంతే పొట్టిగా ఉంటాయి. ఇది ఈ సీడ్ లో కలిసిపోయినట్టు ఉంది. నేను ఇక్కడ పర్పుల్ చిక్కుడు పెట్టుకున్నాను, ఇదిగోండి అందులో వచ్చాయి అన్నమాట. ఇక్కడ వస్తున్నాయి ఇంకా చక్కగా ఇంకా ఫ్లవర్స్. వీటికి కూడా పెద్దగా పెస్ట్ ఏం రాదు. ఇది ఏంటమ్మా ఏ చిక్కుడుది? తీసుకోండి, అది యుఎస్ఏ చిక్కుడుది. యుఎస్ఏ చిక్కుడు నీకు 365 days అంటే 3-4 నెలల కాపు అయిపోతుంది కదా, మళ్ళీ పెట్టుకోవాలి, మళ్ళీ వస్తుంటది అనమాట. అలా ఇది పర్పుల్. ఇగో ఇది అంటే మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ రంగు వేరే, ఇది వేరేగా ఉంటది అన్నమాట. ఇది యుఎస్ఏ చిక్కుడు. అక్కడ నుంచి తస్కరించడం అనొచ్చా? ఎందుకు తీసుకోవచ్చు, నేనే కాదు మీరు తెచ్చినప్పుడు తస్కరించడం అనొచ్చా? లేదు లేదా? ఇదిగోండి కలర్ చూడండి ఎంత స్పెషల్ గా ఉంది, వెరైటీగా ఉంది. ఇదిగోండి గింజ కట్టాక ఇలా ఇలా వండుకుంటే చాలా బాగుంటది అండి. గింజలు బాగుంటాయా? కూర అలాగా గింజ చిన్నది ఉంటది. తీసి చూద్దాం, తీయండి అంటే తెలుస్తుంది. ఈ రంగు నుంచి ఈ రంగులోకి వస్తుంది. మీరు ఎక్కువగా కారం తినరా? అందుకే కారం లేని మిరపకాయలు పెంచుకుంటా. ఇదిగోండి ఇలా తొక్క ఇలా దళసరగా ఉంటది అనమాట. నాకు చిక్కుడుకాయ అన్ని కూరగాయల కంటే బెస్ట్ ఇష్టం అన్నమాట. చిక్కుడు వేరే ఇష్టం, అందుకే అయ్యే పాదులు ఉంటాయి. ఇది ఏనుగు చెవి చిక్కుడు అని. ఇదిగో ఇలా పెద్ద కాయలు ఇక్కడ ఉండేదన్న కాయలు పెద్దగా వస్తాయి, గింజ రాదు. గింజ ఉంటది, చిన్న గింజ. ఇది ఏనుగు చెవి చిక్కుడు అన్న. ఏనుగు చెవి చిక్కుడు సాయిలు ఇలా స్టోర్స్ ఉంది కదా. అవునండి, ఆవిడ దగ్గర తీసుకున్నాను. భలే వెరైటీలు ఉంటాయి ఆవిడ దగ్గర కూడా. ఇక్కడ ఒకటి ఉంది, అంటే పెద్ద కాయలు. మొన్న ఆదిలక్ష్మి గారు తీసినప్పుడు పెద్దవి ఉన్నాయి. ఇప్పుడు ఇంకా అయిపోయింది కదా సీజన్, మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ లో వేసుకోవడమే. ఇది ఒక మిర్చి, ఇదిగోండి మిరపకాయలు, ఒక మిర్చి, అన్నిటిలో ఒక్కొక్క మిర్చి పెట్టేశాను. సంచి అది ఉంది లోపల, ఇవ్వనా? ఇవ్వండి, అందుకే అడుగుతున్నాను. అయ్యో తీసుకో తీసుకో. ఇది ఒక మిర్చి అన్న, ఇదేమో పసుపు పూల మొక్క.
నేను మళ్ళీ ఎవరికైనా ఇవ్వాలంటే నేను పెంచి అవునవును ఇవ్వాలి. ఇది పెద్ద ఉసిరి మొక్క. ఆహా. ఇది వచ్చినాయి ఒక ఆయిల్ వచ్చినాయి. లేదు లేదమ్మా రాలేదు, 4 ఏళ్ళు అయిపోయింది, మరి ఎంచేతో రావట్లే. దీనికి బుజ్జగించొచ్చేమో. మిరపకాయలు అందించద్దు. ఇది దొండ. దొండపాదు. ఎలాంటి దొండకాయలు అంటే ఇదిగోండి ప్లెయిన్ వే వచ్చినాయి, మామూలువే చిన్న చారులు. ఎక్కువ తీసుకుంటారా? దొండకాయలకి సీజన్ ఉండదు కదా అసలు. వస్తా ఉంటాయమ్మా, వస్తానే ఉంటాయి. కానీ ఇందులో ఇంకొక రకం ఉండాలి, ఇంకా కాయలేదు, పెద్దది లావుగా పెద్ద దొండకాయ వస్తుంది. ఎంత లావైనా ముదరదు. నీటి దొండకాయలు అంట ఈ మధ్యన కొత్తగా పెంచుతున్నారు, అదొకటి కలెక్ట్ చేయాలి ఎలాగైనా. బోల్డ్ అని విత్తనాలు కలెక్ట్ చేస్తున్నాము. అదే ఇది అంతే డిసెంబర్. ఇది రేల మొక్క అంటారు కదా, రేల రోడ్ల మీద ఉంటాయి కదా, పసుపుగా తెగ గోల్డెన్ షవర్ అని కూడా అంటారు దీన్ని. పువ్వులు వస్తాయా? ఎండాకాలం వస్తే పువ్వులు వస్తాయి. ఆ పువ్వులు కూడా వండుకుని అంటున్నారు తెలంగాణ ఎంపు. నేను ఇది మా కాకినాడలో మా వీధిలో ఒకళ్ళకి ఉంటే కాయ తెచ్చాను అనమాట, విత్తనం బయట వేసాను. ఒకటి రేల పువ్వులు అంటారు ఇట్లా. రేల పువ్వులు. ఇదేమో చెరుకు రసం మామిడి అనమాట, చాలా స్వీట్ పెట్టారు. 2 years చెప్పాను కదా మా స్కూల్. అది ఎక్కడ వేయాలి, దీన్ని ఎలా అంటు కట్టించాలో తెలియదు నాకు. పెద్ద ప్లేస్ లో బాగా వస్తాయి కదా, ఎక్కడైనా పొలాల్లో. ఇదేంటమ్మా వెరైటీగా ఉంది? ఇది మల్బరీ అమ్మా. మల్బరియా? ఇంత దగ్గరగా వచ్చినాయి ఆకులు? కాయలు రావట్లేదు, ఎన్నిసార్లు ప్రూనింగ్ చేస్తున్నానో. నేను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు మల్బెరీ ఇలాంటి చెట్టు ఒకటి చూసాను, అంత కాయల్లా కూడా ఉన్నాయి కానీ పండు. ఇచ్చారంటవా నర్సరీ, పవిత్ర నర్సరీలో తెచ్చారు ఈయన. ఇదా? మా మనవాళ్ళకి ఇష్టం మల్బరీ, ఒకటి ఉండేది, అది చచ్చిపోయింది. మరి కాయలు ఉండగా తెచ్చుకోలేదా? చూడలేదు అంకుల్. అయ్యో పాప అంకుల్. ఈ టమాటో ఏంటో తెలుసా, ఆ టమాటో మొక్కలు ఉన్నాయి కదా, మన ఆకులు తీస్తే ఇరిగిపోతాయి కదా, ఆ విరిగిపోయిన కొమ్మలు ఇక్కడ వేసాను. మ్యాట్ గార్డెనర్ మాధవి గారు చెప్పారు కదా, విరిగిన కొమ్మ వేసేస్తాను చూడు, భలే కాయలు వచ్చినాయి. ఇంకా కింద ఇక బోల్డ్ కొమ్మ పెడితే వచ్చేసినాయి. ఆ కొమ్మలన్నీ ఇప్పుడు అలాగే చేస్తున్నాను సమ్మర్ లో. మరి ఇప్పుడు మనం వేసి పెంచలేం. నేను ఈసారి టమాటాలు పెంచినప్పుడు ఒక్క మొక్క తెచ్చుకొని వాటిని 10 మొక్కలు చేసుకున్నాను. ఇదే పద్ధతి.